ఆ నోటు అనేది చాలా కీలకంగా ఉంటుంది. కావాలని చెప్పి బీజేపీ ఇదంతా చేస్తుంది ఎన్నికల కుట్రలో భాగంగానే అంటూ కూడా చెప్తున్నారు. సో ఏంటి, ఎట్లాగా దాన్ని ఏ విధంగా చూడాలి? అమ్మ మీకు అందరికీ నమస్కారం. నిన్న ఇది కొంచెం యాక్చువల్గా సంచలనమైనటువంటి వార్తనే అందరం కూడా షాక్ గురి కావాల్సి వచ్చింది. దగ్గర దగ్గర 240 కోట్ల రూపాయల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్ని ఐటీ వాళ్ళు కంప్లీట్గా ఫ్రీజ్ చేశారు. దాని సమాధానం కూడా లేదు, అసలు ఇక్కడ కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా రాలేదు. వి ఆల్ వాస్ షాక్డ్ యాజ్ ఇన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది స్టేట్. అందుకే నిన్న రాహుల్ గాంధీ గారు కూడా ప్రెస్ మీట్ లో అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందా, అసలు ఏంటి ఎటుపోతుంది అనే ప్రశ్న చేశారు. ఎందుకంటే ఇంత అది కూడా ఎప్పుడు 1994-95లో ఐటీ రిటర్న్స్ పే చేయలేదని చెప్పి 2018-19కి సంబంధించి ఐటీ రిటర్న్స్ పే చేయలేదని చెప్పి డైరెక్ట్ గా 240 కోట్ల రూపాయల బ్యాంక్ అకౌంట్స్ ని ఫ్రీజ్ చేస్తారు. ఏదైతే చేస్తే 10,000 15,000 వరకు పెనాల్టీస్ ఉంటాయి, అంతేగాని కంప్లీట్ గా బ్యాంక్ అకౌంట్స్ ని క్లోజ్ చేయడం అనేది ఇది కేవలం కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేయడమే కాదు, ఇది భారత ప్రజాస్వామ్యాన్ని కూడా స్తంభింపజేయడం అని చెప్పి నిన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. మేము కూడా చాలాసార్లు చెప్పినాం. ఎందుకంటే రేపు ఒక పెద్ద కాంగ్రెస్ పార్టీ అనేది అతిపెద్ద అపోజిషన్ పార్టీ ఇన్ ఇండియా. మాకే సమాధానం లేకపోతే రేపు ఎవరిదైనా సామాన్య మానవుడు బ్యాంక్ అకౌంట్ సీజ్ చేస్తే వాడు ఎవరిని పోయి అడుగుతాడు? సో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శక్తితోనే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పవర్తోనే ఏదైనా చేయొచ్చు, ఎదుటోడు అడగలేడు అనే విషయాన్ని వాళ్ళు టైమ్ అండ్ అగైన్ చెప్తా ఉంటారు, విచ్ ఈస్ నాట్ హెల్దీ ఇన్ ద సొసైటీ. డెమోక్రసీలో ఏదైనా కొంచెమన్నా ట్రాన్స్పరెన్సీ ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇటువంటి పనులు చేయలేదు. మరి ఇది మాత్రం చాలా విడ్డూరంగా ఉంది. మాకే అందరికి షాక్ అయిపోయింది. అది చాలా ఇబ్బందిగా ఉండి నేను అందరు కూడా ప్రెస్ మీట్లు పెట్టి దాన్ని ఖండించడం జరిగింది. కానీ దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి పార్టీకి కనీసం ట్రైన్ టికెట్స్ కూడా డబ్బులు రాహుల్ గాంధీ మాట్లాడడం. ఏంటమ్మా? ట్రైన్ టికెట్స్ కూడా డబ్బులు లేవంటే నేను రాహుల్ గాంధీ మాట్లాడడం ఏ విధంగా చూడాలి? ట్రైన్ టికెట్స్ కి డబ్బులు లేవని రాహుల్ గాంధీ మాట్లాడడం నాకు ఇక్కడ రాలేదు. వారు ఏమన్నారంటే ఎక్కడైనా ప్రమోషన్స్ యాడ్స్ ఇవ్వాలంటే, ఇంకెక్కడైనా ప్రమోషన్స్ ఇవ్వాలన్నా, యాడ్స్ ఇవ్వాలన్నా, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయాలన్నా, ట్రైన్ టికెట్స్ బుక్ చేయాలన్నా బ్యాంక్ అకౌంట్స్ నుంచి వెళ్తాయి కదా డబ్బులు. సో దానికి సంబంధించిన ట్రైన్ టికెట్స్ కూడా డబ్బులు లేవు, మా ఖాతాలన్నీ కూడా సీజ్ చేస్తున్నారు, ఇది రాజకీయ లబ్ధి కోసం, అంటే రాజకీయ ప్రయోజనాల కోసం మా పార్టీ ఎందుకు చేయడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలని. నో నో నో, యు ఆర్ టేకింగ్ ఇట్ ఇన్ రాంగ్ వే. వారు ఏమన్నారంటే పార్టీ అకౌంట్స్ నుంచి పార్టీకి సంబంధించిన నాయకులు ఎక్కడైనా ట్రావెల్ చేయాలన్నా, ఫ్లైట్ టికెట్స్ కానీ ట్రైన్ టికెట్స్ కానీ ఏదైనా బుక్ చేయాలన్నా పార్టీ అకౌంట్స్ నుంచే బుక్ చేస్తాం కదా. ఎందుకంటే కోడమల్లో ఉంది కదా. సో కోడమల్లో ఉన్నప్పుడు యూ కెనాట్ స్పెండ్ ఫ్రమ్ ఎవ్రీవేర్. దర్ హ్యాస్ టు బి క్యాల్కులేషన్ షోడ్ కదా. పార్టీలో ఎట్లా స్పెండ్ చేస్తున్నాయి, పార్టీ నాయకులు ఎక్కడైనా పోయినా కూడా దానికి సంబంధించిన అకౌంట్స్ ని కోడ్కి సంబంధించిన ఎలక్షన్ కమిషన్ కి డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో యూ హ్యావ్ టు హ్యావ్ దట్ క్యాల్కులేషన్ కదా. సో ఇట్ హ్యాస్ టు గో ఫ్రమ్ అ ప్రాపర్ అకౌంట్స్. ఆ అకౌంట్స్ ని సీజ్ చేసినప్పుడు ఎట్లా చూపించగలుగుతాము అనేది వారి పాయింట్. సో ఇట్లా చెప్పకుండా చేయకుండా యూ హ్యావ్ టు గివ్ ఆల్టర్నేట్స్. ఓకే, ఇది క్లోజ్ అవుతుంది, యూ హ్యావ్ టు హ్యావ్ అన్ అదర్ ఆల్టర్నేటివ్ అనేది చెప్పకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడం అనేది కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉండే. అండ్ దిస్ వాజ్ ఎవ్రీబడి, సివిల్ సొసైటీ కానివ్వండి, ఇతర రాజకీయ పార్టీలు కూడా అందరూ ఆశ్చర్యపోయారు. అసలు మోడీ కానీ బీజేపీ ప్రభుత్వం యొక్క చర్యలను చూసి అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. ఇదేంటి మరి ప్రజాస్వామ్యంలో ఇంత అతిగా ఉంటుందా అనేది అర్థం కాని పరిస్థితి. బట్ వీ విల్ ఫైట్ హార్డ్, వీ విల్ టేక్ దిస్ టు ద గ్రౌండ్. ఇది మేము ప్రజల దగ్గరికి తీసుకెళ్తాం. రేపు ప్రజల బ్యాంక్ ఖాతాల్లో 15 లక్షలు చేస్తా అని చెప్పిన మోడీకి రేపు ప్రజల బ్యాంక్ ఖాతాలను కూడా సీజ్ చేస్తే ప్రజలు కూడా ఎవరిని పోయి అడుగుతారనేది మేము ప్రజల దగ్గరికి తీసుకెళ్తాం ఈ విషయాన్ని. ఓకే, అన్సీజ్ చేస్తారని చెప్పి హోప్తున్నారు కాబట్టి కావాలని చెప్పి కోరుకుందాం. ఓకే, మరొకటి, తెలంగాణలో సెకండ్ లిస్ట్ రిలీజ్ చేశారు ఆఫ్టర్ గ్యాప్ తర్వాత. అంటే చాలా వడపోతలు లేదంటే ఆశావాహుల్ని సంతృప్తిపరచడము, బొజ్జిగింపులు ఇవన్నీ జరిగిన తర్వాత అధికారికంగా ప్రకటించడానికి కాస్త, అంటే లిస్టు ఓకే అయినప్పటికీ కూడా అధికారికంగా ప్రకటించడానికి ఒక 2-3 రోజులు టైం అయితే తీసుకున్నారు. దాంట్లో కూడా వలసలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనేది ఒక పాయింట్ వినిపిస్తూ ఉంది. ఉండొచ్చు, దాని ప్రయారిటీస్ అనేవి పొలిటికల్గా మీరు కూడా ఎప్పటి నుంచో ఉన్నారు, రాజకీయాలను చూస్తూ ఉన్నారు. గెలుపు గుర్రాలను ఎత్తుకోవడం ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలకు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అట్లనే కాంగ్రెస్ పార్టీ కూడా అది ముఖ్యమైనటువంటి అవసరం. ఎందుకంటే మొన్ననే 3 నెలల కిందే 4 నెలల కిందనే ప్రజల మ్యాండేట్ వచ్చింది. 64 సీట్లతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో ప్రభుత్వాలు ఇంకా మ్యాండేట్ ని కంటిన్యూ చేస్తున్నారని చెప్పడానికి కోసం కాంగ్రెస్ పార్టీ సరైనటువంటి గెలుపు గుర్రాలను ఎంచుకుని బరిలో గెలుపు గుర్రాలు కాంగ్రెస్ పార్టీలో లేరా అనే ప్రశ్న వస్తే
లేరు అనే ప్రశ్న లేదు. బట్ సిచ్యువేషన్స్ ని బట్టి అవి అడాప్ట్ అవుతా ఉంటాయి, ఎమర్జ్ అవుతా ఉంటాయి, మర్జ్ అవుతా ఉంటాయి, డిలీట్ అవుతా ఉంటాయి, యాడ్ అవుతా ఉంటాయి. ఇవన్నీ మనం చూసినాయి కదా కొత్తగా. మళ్ళీ దీనికి సమాధానం చెప్పారు. ఎస్, మీరు అన్నట్టు నిన్న రిలీజ్ అయినటువంటి 5గురిలో ఒక డాక్టర్ మల్లు రవి గారు కాకుండా తదిమ 4 క్యాండిడేట్లు కూడా గడ్డం వంశీ కానివ్వండి, అవును. దానం నాగేందర్ కానివ్వండి, సునీత మహేందర్ రెడ్డి గారు కానివ్వండి, 4 క్యాండిడేట్స్ కూడా